ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాల్లో మనం గత 4 రోజులుగా ఎస్తేరు గ్రంథం నుండి మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తున్న ధారావాహిక సందేశాలు వింటున్నాం. సందేశాలలో చివరి భాగంగా ఎస్తేర్ అండ్ మొర్దెకై సేవ్ ద లైఫ్ ఆఫ్ ద జ్యూస్, ఎస్తేరు మరియు మొర్దెకైల ద్వారా యూదులకు తప్పిన ప్రాణహాని అనే అంశాన్ని ఈరోజు విందాం. వీక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలతో ఈ ప్రారంభ గీతం. నీ జాడలో సాగి పోదును, నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరితి యేసయ్యా. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరితి యేసయ్యా. నీ దాపు చేరిన మరణంబు లేదయ్యా, ఆధారమీవేన యేసయ్యా. నీ దాపు చేరిన మరణంబు లేదయ్యా, ఆధారమీవేన యేసయ్యా. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. గాయాలు చాలాయ కడుగుము దేవా, ఆయాసము తీయు నీ రక్తము. గాయాలు చాలాయ కడుగుము దేవా, ఆయాసము తీయు నీ రక్తము. నా యాత్రలో నీవే నా సారథి, నా ఆత్మ నీ యందే హర్షించును. నా యాత్రలో నీవే నా సారథి, నా ఆత్మ నీ యందే హర్షించును. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. నీ పూల మొక్కను నీ కాంతి కిరణం నాలోన పడని నే వికసింతును. నీ పూల మొక్కను నీ కాంతి కిరణం నాలోన పడని నే వికసింతును. భూలోకమందున పుష్పించి నిలుతూ వేలాది వాసనలు వెదజల్లుదు. భూలోకమందున పుష్పించి నిలుతూ వేలాది సువాసనలు వెదజల్లుదు. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరితి యేసయ్యా. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరితి యేసయ్యా. నీ దాపు చేరిన మరణంబు లేదయ్యా, ఆధారం
నీ జాడలో సాగి పోదును. అనుదిన దైవధ్యానానికి స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికి శుభములు కలుగును గాక. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. ఎస్తేరు గ్రంథాన్ని ధారావాహికంగా వింటున్నాం. నీ మాటలు ఎంత పవిత్రమైనవి, ఎంత శుద్ధమైనవి నాయన. మా జీవితాన్ని సరిచేస్తున్నాయి. అందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం వరకు వచ్చాం. 8వ అధ్యాయంలో రాజైన అహష్వేరోషు ఏం చేశాడంటే హామాన్ ఇల్లు, రాజముద్ర గల ఉంగరం ఇవన్నీ మొర్దెకైకి ఇచ్చేశాడు. ఎంత ఒక క్షణంలో జీవితం అంతా మారిపోయింది, పరిస్థితులు మారిపోయింది. దేవుని పనులు ఇలా ఉంటాయన్నమాట. ఏదైనా కొంత టైం పడుతుంది. ఒక ఆర్డర్ అయినా, ఒక హైకోర్టులో ఒక కేసు వేస్తే హైకోర్టు నుంచి ఇంకా అపోజిషన్ పార్టీ కొంచెం గట్టివాడైతే సుప్రీంకోర్టులో వేస్తాడు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా మన దానికి పొజిషన్, ఇల్లే కానీ స్థలమే కానీ పొజిషన్కి కొన్ని నెలలు పడుతుంది. కాబట్టి ఇక్కడ దేవుని పనులు ఒక్క నిమిషంలో జరిగిపోయినాయి. చూడండి, హామాను సిద్ధపరిచిన ఉరికొయ్య, మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీదనే హామాను చనిపోయాడు. హామాను చనిపోయాక హామాను అధికారం, రాజముద్ర, ఆ ఇల్లు, క్వార్టర్, అఫీషియల్ క్వార్టర్ అంతా కూడా ఆయనకి ఇచ్చేశారు. తర్వాత 3వ వచనంలో చూడండి, మరి ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగీడిన హామాన్ చేసిన కీడును, అతని యూదులకు చేసిన విరోధం తలంచి యోచనను వ్యర్థపరచుడే కన్నీళ్లతో అతన్ని వేడుకుంది. అయ్యా, ఇప్పుడు చెప్తుంది రిక్వెస్ట్. హామాను యూదులకు వ్యతిరేకంగా చేశాడు, ఆ శాసనం చేశాడు, ఆ శాసనం మీద రాజముద్ర వేశారు, మీరు కూడా సంతకం చేశారు. దాన్ని ఇప్పుడు తిరగదిప్పి రాయమని మనవి ఆమెది. అయితే అది వ్యర్థపరచుడి, నిర్వీర్యం చేయండి, ఇన్వాలిడ్ చేయండి, దానికి ఏమి పవర్స్ లేకుండా చేయడానికి కన్నీళ్ళతో వేడుకుందంట. రాజు బంగారు దండంలో ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజువైన తమకు సమ్మతి అయిన తమ దృష్టికి నేను దయ పొందిన దాననై. ఏమి కోరుకున్నది? ఈ గ్రంథం అంతా చదివినప్పుడు నా ప్రార్థనలు ఇదే వచ్చింది, దేవని దయను కోరుకుంటున్నాను, నీ కనికరాన్ని కోరుకుంటున్నానని దయను కోరుకున్నదండి. తర్వాత ఆ హామాన్ చనిపోయినాడు, కానీ శాసనం సంగతి ఏంటి? మరి శాసనం అయితే అయింది కదా, జీవో పాస్ అయింది కదా, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే అప్పుడు రాజు శాస్త్రం మార్చాలని, అది రాజుకు చాలా అవమానం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో చాలా మంచి మాట ఉంటుంది దీని గురించి, రాజుల అధికారం గురించి ఉంటుంది. తమ్మును బాధించిన వారిని ఏలుదురు, నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి, ఇక్కడ యూదుల దాసత్వము కొట్టివేయబడుతుంది. యెహోవా నిన్ను విశ్రమింపజేయి దినమున నీవు బబులోను రాజుని గూర్చి అపహాస్యపు గీతం ఎత్తి ఇలాగున పాడదు. ఎంత మంచి మాట అండి. ఇక్కడ ఈమె అపహాస్యం చేయలేదండి, చాలా మంచి రాణి. ఈ శాసనం సంగతి ఏంటి? ఆయనైతే చనిపోయాడు కదా, ఆయన చేసిన కుట్రను తారుమారు చేయాలా, ఏం చేయాలని ఒక చిన్న ప్రపోజల్ ఇక్కడ పెడుతుంది. 6వ వచనం 8వ వచనం చూద్దాం. నా జనుల మీదికి రాబో కీడును, నా వంశం యొక్క నాశనం చూసి నేను ఎలాగూ సహింపగలను? అయ్యా, నేను ఇక్కడున్నా నా ప్రజలందరూ నష్టమైపోతున్నారంటే నేను సహించగలనా అని అడుగుతుంది అనమాట. అయితే ఏమంటున్నాడు ఇక్కడ, హామాను ఇంటిని ఎస్తేరుకి ఇచ్చి ఉన్నాడు. అతడు యూదులను హతము చేయటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడాడు. అయితే రాజుపేట రాయబడిన రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకిదును ఏ మానవుడును మార్చజాలడు. ఒక్కసారి జీవో పాస్ అయిపోతే గవర్నమెంట్ ఆర్డర్ ఎవరు సంతకం చేస్తారు? బై ఆర్డర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాస్తారు. మనకి ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ఉంటే కనుక ఆ స్టేట్ పేరు రాస్తారు. అంత చక్కటి తాకీదుని ఎలా మారుస్తారు అని అడుగుతున్నారు అనమాట. అయితే తన యూదుల పక్షంలో తాకీదు రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించారు కదా, ఎలా చెయ్యాలి అని అడిగితే
శాసనం తిరగరాయడానికి ఇక్కడ ఆలోచన చేశాడు. 16, 17. మరియు యూదులకు క్షేమము, ఆనందము, సంతుష్టియు, ఘనత కలిగిన రాజు చేసిన తీర్మానము, అతని చట్టము వచ్చిన ప్రతి సంస్థానమందు ఎక్కడైంది ఇది? ఇక్కడ పైన ఆలోచన చేశాడు అనమాట, ఎలా చేయాలని. ఇక్కడ ఆ లేఖకులందరినీ పిలిపించి ఎలా రాయాలో చెప్పాడు అనమాట. అన్ని సంస్థానాలకు పంపించేసిన, పాస్ అయిపోయింది జీవో. ఎలా చేయాలి, జీవోని ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేయాలంటే అప్పుడు లేఖకుల దగ్గర చెప్పేసి, ఇంత అయింది కదా, ఒక చిన్న కరెక్షన్, చిన్న అమెండ్మెంట్ చేస్తాం. యూదుల వ్యతిరేకులు, యూదులు తప్ప అన్నమాట, యూదులందరూ రక్షింపబడాలి, యూదులు తప్ప యూదులను వ్యతిరేకించే వాళ్ళు చంపబడాలి అని చేస్తే ఆ చంపే విధానం దశల వారీగా ఈ అధ్యాయంలో రాయబడింది. అంటే చూడండి, ఆ శాసనాన్ని తిరగదీపించడానికి ఎంత సౌమ్యమైన, ఎంత దీనమైన ఉపవాస ప్రార్థన, రాజుగారి మనవి, రాజుగారి దగ్గర విన్నపము, తర్వాత రాజుగారి ఆవరణంలో హామాను ఎక్స్క్లూజివ్ డిన్నరు, ఇవన్నీ కూడా ఎత్తుగడలు కాదు, కానీ రాజకీయ ఎత్తుగడలు కావండి ఇవి దేవుడి దగ్గర సమాలోచన. ఈ ఆలోచనకు ఈ ఫలితం వచ్చింది. 9వ అధ్యాయంలో జీవ ఇంప్లిమెంట్ చేశారండి. 9వ అధ్యాయంలో రాజు చేసిన తీర్మానం చట్టము నెరవేరు కాలం వచ్చినప్పుడు అదారు అని 12 నెల 13వ దినమున యూదులను జయింపగలిగిన వారి పగవారు నిశ్చయించుకున్న దినమునే యూదులు తమ పగవారి మీద అధికారం నొందినట్లు అగపడెను. 4వ వచనం, మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడైన ఆ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడు అగుట చేత అతని కీర్తి సంస్థానములందు వ్యాపించబడెను. యూదులు తమ శత్రువులందరినీ కత్తివాత హతం చేశారు, అందరినీ చంపేస్తూ వచ్చారు. 13వ వచనం, ఎస్తేరు రాజువైన తమకు సమ్మతి అయిన ఈ దినం జరిగిన చొప్పున షూషన్ నందున యూదులు రేపును చేయనట్లు ఎంతమంది యూదులు రక్షింపబడ్డారు, యూదేతలందరినీ కూడా చంపేయడానికి సిద్ధం చేశారు. 26వ వచనం, 16వ వచనం, 13వ వచనం, తర్వాత 16వ వచనం చూడండి. రాజు సంస్థానంలో అందరూ తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణమును రక్షించుకున్నట్టుకై పూనుకొని ఆధారు మాసం, ఇది చీటీల ప్రకారంగా వచ్చిందండి. తర్వాత 17వ వచనం, 14వ దినమందు వారు నెమ్మది పొంది విందు చేసుకొని సంతోషపడు. యూదులు రక్షింపబడి యూదేతలు చంపబడరని యూదులందరూ కూడా విందు చేసుకున్నారు. ఎవరు విందు చేయాలనుకున్నారు, ఎవరు చేసుకుంటున్నారు చూడండి. తర్వాత 26వ వచనం, 26వ వచనంలో కావున ఆ దినంలో పూరీం అనే పండగ వచ్చింది. ఈ పండగల గురించి కూడా ఇక్కడ ప్రస్తావన చేయబడి అక్కడ ఆ రోజు విందు జరిగింది అనమాట. ఏంటి, తాము చూసిన దాన్ని అంతటిని బట్టి తన మీదికి వచ్చిన దాన్ని బట్టి యూదులు ఆ 2 దినముల గురించి వ్రాయబడిన ప్రకారంగా ప్రతి సంవత్సరము చేసుకుంటారు ఈ పండుగను. తర్వాత 29వ వచనంలో చాలా మంచి మాట అండి. అప్పుడు పూరీము యొక్క వ్రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరచకు, అంటే ఈ రాణి వస్తీ ఎట్లా పోయింది, మొర్దెకై ఎట్లా వచ్చిందని ఈ 2 వచనాలు ఉంటుందండి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటిదంటే, ఒకటి మనం కుట్ర ప్రకారంగా చేస్తే ఆ కుట్ర ఎప్పుడు కూడా దేవుడు కొనసాగనేడు. ఇంకా 10వ అధ్యాయంలో అహష్వేరోషు ఘనత అంతటా కూడా ప్రసిద్ధి చెందింది. 10వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడు. ఈయన సమాధానకర్తగా ఉన్నాడు కాబట్టి ఆయన కీర్తి అంతటా కూడా చేసింది. ఇక్కడ మనం కీర్తన 46:10 ఊరకుండు నేనే దేవుడు అని తెలుసుకోవడం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 10 అధ్యాయంలో మనం నేర్చుకున్న మాటలు ఏంటంటే, దేవుని టైమింగు, దేవుని ఆలోచన. 10 అధ్యాయాలు ఒకసారి సమాప్తి చేస్తాను. మొదటి అధ్యాయంలో 127 సంస్థానాల అధిపతి అహష్వేరోషు విందు ప్రకటన. ఆ విందులో రాణి గారిని పిలిచి సౌందర్యాన్ని చూపించాలని కూడా ఆమె తృణీకరించిన తర్వాత రాజులు వేరే రాణిని సెలెక్ట్ చేసుకోమంటారు. అది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయంలో వారి ఆ సూచన మేరకు ఎస్తేరుని రాణిగా చేసుకుంటాడు. 3వ అధ్యాయంలో హామాను, ఆయన భీకరత్వం, ఆయన గర్వం కనిపిస్తుంది. 4వ అధ్యాయంలో రియాక్షన్. 5వ అధ్యాయంలో విందు. 6వ అధ్యాయంలో నిద్ర పట్టకపోవడం. 7వ అధ్యాయంలో మనవి. 8, 9 అధ్యాయంలో ఏ విధంగా చీటీలు చేయబడ్డాయి. 10వ అధ్యాయంలో ఆయన ఘనత. ఇక్కడ యేసుక్రీస్తు ఎక్కడ కనిపిస్తాడో చిన్నగా చెప్పుకొని ముగించుకుందాం. ఎస్తేరు సంఘానికి సాదృశ్యము, వస్తే తృణీకరించబడిన ఇశ్రాయేలు ఆ జనాంగానికి సాదృశ్యం. మత్తయి సువార్త 22లో ఉంటుంది. మొర్దెకై యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. హామాను డెవిల్కు సాదృశ్యంగా ఉన్నాడు. రాజైన అహష్వేరోషు 3.5 సంవత్సరాలు వస్తీని రాణిగా చేసుకున్న తర్వాత చేశాడు. ఎందుకంటే ఆయన ఏలుబడిలో 3 సంవత్సరాలు ఉంటుంది.
ఈ 3.5 సంవత్సరాలు దేనికి చూశారంటే యేసుక్రీస్తు భూమి మీద 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత తృణీకరించే సంఘము తర్వాత ఆయన చనిపోయిన తర్వాత యాక్సెప్ట్ చేశాడనమాట ఇందులో ప్రస్తావించబడింది. 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు ఆయన ఏలుబడిలో అనే మాట ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత ఏం చేశాడు? యూదులే తృణీకరించారు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత సువార్త ప్రకటించబడింది, వారు అంగీకరించారు. దేవుని ప్లాన్ ఏంటంటే హామాను యూదులను చంపాలనుకున్నాడు, కానీ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి చీట్లు వేశారు. ఆ చీట్లు కూడా వాళ్ళకి అనుకూలంగా వచ్చి అది అనుకున్న కంటే ఎట్లయింది, అది రివర్స్గా అయిపోయి ఇన్ గాడ్స్ టైం యూదులు రక్షింపబడి యూదేతరులు చనిపోయారు. మన అప్లికేషన్ ఏంటి ఇందులో అంటే మనల్ని దేవుడు ఎట్లా రక్షిస్తాడో మనం ప్రార్థన చేసినా చేయకపోయినా అని ఇంకొక యాంగిల్ తీసుకోవద్దండి. దేవుడికి ప్రార్థన చేసే విధానం, ప్రార్థన ద్వారా వచ్చిన ప్రతిఫలం, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకుని ఎలా యూదులను రక్షించుకుంది, అన్నిటికంటే ఇందులో మొర్దెకై పిలుపు ఫైనల్ కాల్ టు ఎస్తేర్. నువ్వు వచ్చినా రాకపోయినా దేవుడు ఒక మార్గం చేశాడు, కానీ నీకు ఇవ్వబడిన సమయాన్ని ఉపయోగించుకుంటే ఆమె తన బాధ్యతగా ఉపవాసం ప్రకటించి రాజును అప్రోచ్ అయ్యి యూదులను రక్షించుకుని జీవం తిరగరాసుకునే అంత మంచి పూచి తీసుకుంది. కాబట్టి ఒక యూదురాలు, ఒక బానిస, తల్లిదండ్రులు లేనిది ఒక పంచన పడి ఉన్న మనిషికి ఇంత అధికారం, ఇంత ఆలోచన వచ్చిందంటే అది దేవుని ప్లాన్. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ అధికారంలో ఉన్నా, ఏ దీనావస్థలో ఉన్నా మహోన్నతుడైన దేవుణ్ణి ఆశ్రయించి ఆయన బలం పొందుకొని జీవిత యాత్రలో కొనసాగాలని, విజయాన్ని పొందుకోవాలని దేవుని పేరిట ఆహ్వానిస్తున్నాను. దేవుడి మాట దీవించును.